హాయ్ ఫ్రెండ్స్, తోటకూర ఎప్పటికి కావాల్సినవి తోటకూర ఎప్పటికి ఇదిగో ఇలా పాలార్చి పెట్టుకున్నాం. పసుపు పిందులు వేసేసాం. అల్లం కొంచెం ఇలా తొక్కుని వేసుకోవాలి. ఇదిగో మినపచెక్కు, ఆవాలు, జీలకర్ర, అవి వెల్లుల్లి వేసాం. వేసుకోవాలి ఫ్రైకి. ఓకే, ఇదిగో ఎనిమిదిగా ఆ తాలింపు వేసి ఇది ఆ తర్వాత ఇది వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అలా ఒలుసుకుని వేసేసింది. అల్లం, మినపచెక్కు అన్నీ వేసేసింది. ఇది తోటకూర ఫ్రై ఇలా అయితే ఈజీగా ఉంటుంది. ఆకు లేతగానే ఉంది, కొంచెం ఎండలు వేసి తీసేయటమే. వేసేయమ్మాయి కూడా ఇగో రెడ్గా వచ్చింది కదా, అల్లం ఎగిపోతుంది. తాలింపు కూడా ఎగుతుంది. తర్వాత మినపచెక్కు వేసేస్తామే. ఇదిగో ఇక్కడ మామిడికాయ పప్పు రెడీగా ఉంది. మామిడికాయ కొత్త మా చెట్టు మామిడికాయ. ఇక పప్పు మామిడికాయ బాగుందా? తాలింపు కూడా చూపిస్తాను. తోటకూర ఫ్రై చూడండి, అదిగో లేతాకు బాగుంటుంది. ఇలా చేసుకుంటే అల్లం ఫ్లేవరు, వెల్లుల్లిపాయ తగులుతా సైడ్ డిష్ అనమాట. అన్నంలో కూడా కలుపుకోవచ్చు. అన్నంలో కూడా బాగుంటుంది, మా అందరికి ఇష్టం. తోటకూర రకరకాలుగా వండుకోవచ్చు. ఇదే తోటకూరని ఇది ఏంటది కొత్తిమీర, ఇది కట్ట అనుకో తోటకూర, హాఫ్ కట్ట కొత్తిమీర తీసుకుని పాలు పోసి వండుకోవచ్చు రకరకాలుగా. దీన్నే పెరుగు కూడా వేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. తోటకూర అన్ని రకాలు తినవచ్చు. ఆకుకూరలు దొరుకుతున్నాయి ఇప్పుడు. మాకు ఇంట్లోనే ఉండేది, ఇది కొన్నాం. ఏంటో పాడైపోయింది. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ చెప్తావా? దగ్గు వస్తుందంటాము. హాయ్, ఇదిగో పప్పు తాలింపు వేస్తున్నాం కదా, అన్నీ పక్కన పెట్టుకున్నా అయిపోతుంది. ఇంకా ఏంటి వేసేస్తా. బాగుందా? పక్కన ఫ్రై కూడా తీసుకుంటా. ఫ్రై తోటకూర ఫ్రై బాగుంది కదా. తాలింపు వేసింది. ఒకసారి కట్టి తాలింపు అయిపోయింది. పప్పుచారు మామిడికాయ పప్పుచారు తాలింపు. ఒక్కాయే చెట్టుది అలా వెళ్తా తెచ్చింది అమ్మ. బాగుందా? మామిడికాయ ఫస్ట్ కొత్తగా పప్పుచారు. ఇదిగో ఈ ఫ్రై ఇది కూడా అయిపోయింది. అంతే. వెల్లుల్లిపాయలు కనిపిస్తా, అల్లం ఫ్లేవర్ వస్తా, బాగుంటుంది. సూపర్గా ఉంటుంది ఈరోజు. ఇదిగో పప్పుచారు. దాన్ని కూడా చూపించమ్మా. మా చెట్టుది ఫస్ట్ మామిడికాయ అన్నమాట. ఇది మాగా పచ్చడికాయ. మాగా పచ్చడి కూడా మన ఇంట్లోనే ఉంటాయి. బాగుందండి. చూసి ఇదిగో ఇంకా జీడావకాయ పెడతాము. మామిడికాయ పప్పులు అప్పుడప్పుడు చేస్తాము. మనకు దొరికితే అటు ఉంటుంది కదా చెట్టు,